రుహానీ శర్మ నటించిన హాటెస్ట్ మూవీ ఆగ్రా. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో థియేటర్లో విడుదలయ్యే సినిమాలు, అలాగే ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ల రివ్యూలు వస్తుంటాయి. మరి ఆ మూవీస్ యొక్క రివ్యూస్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక రివ్యూలోకి వెళ్దాం. కొన్ని సినిమాలు ఎందుకు ట్రెండ్ అవుతాయి అనేది ఎవరూ ఊహించలేని విషయం. ఒక్కొక్కసారి సినిమా విడుదలైన కొన్నేళ్ల తర్వాత సడన్ గా ట్రెండ్ అవుతుంటుంది. ప్రస్తుతం అలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సినిమా ఆగ్రా. కరోనాకి ముందు అంటే 2019లోనే షూటింగ్ ముగించుకొని 2023 ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదలైన ఈ చిత్రంలో తెలుగులో పాపులర్ అయిన రుహానీ శర్మ ఓ ముఖ్య పాత్ర పోషించింది. మరి ఆమె నటించిన కొన్ని శృంగార సన్నివేశాలు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయినాయి. మరి ఆ సినిమా థియేటర్ లో విడుదలవ్వకపోయినా పైరసీ కాపీ ఇప్పుడు ఆన్లైన్ లో దర్శనమిస్తుంది. అంతలా ట్రెండ్ అవుతున్న ఈ మూవీలో ఓన్లీ శృంగార సన్నివేశాలే ఉన్నాయా, లేక ఏమైనా కంటెంట్ ఉందా అని సినిమా చూస్తే ఒక్కసారిగా తప్పకుండా మనమైతే షాక్ అవుతాం. మరి అలాంటి సన్నివేశాలు ఉన్నా కానీ సినిమాలో చర్చించిన విషయాలైతే రోమాలు నిక్కబొడిచేలా చేస్తున్నాయి. మరి ఇంతకీ స్టోరీ ఏమిటంటే, ఆగ్రాలోని ఒక ఇంట్లో నివసించే గురు తన తల్లి అలాగే సవతి తల్లితో తరచూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ ఉంటాడు. జీవితంలో ఏమీ సాధించలేకపోయాను అనే అసంతృప్తి కంటే శారీరక సుఖం లేదనే బాధతో ఎక్కువగా కృంగిపోతుంటాడు. ఆన్లైన్ లో చాట్ చేసిన అమ్మాయి కాఫీ షాప్ లో చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయిందనే మానసిక బాధతో కామంతో కళ్ళు మూసుకుపోయి ఏకంగా చెల్లి వరుస అయ్యే అమ్మాయిపై లైంగిక దాడి చేస్తాడు. అటువంటి నీచమైన మానసిక రుగ్మతతో బాధపడే గురుకి తన మైండ్ సెట్ కి సరిపడే విడాకులు తీసుకున్న మహిళ దొరుకుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది అనేదే ఈ ఆగ్రా మూవీ యొక్క కథాంశం. ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అంటే, సినిమాలో న్యూడిటీ కంటే భారతీయ కుటుంబ వ్యవస్థలను నిలదీసిన విధానమే ఎక్కువ సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా వావి వరుసలు మర్చి కామవాంఛతో కళ్ళు మూసుకుపోయి కొందరు చేసే దారుణాలను, పెద్దలంటే కనీస స్థాయి గౌరవం లేకుండా కేవలం డబ్బు కోసం కొందరు ఆడే ఆటలను ప్రొజెక్టు చేసి చూపించిన తీరు చాలా సహజంగా ఉంటుంది. ఈ కథ మన ఇంట్లో జరగకపోవచ్చు, కానీ ఏదో ఒక సందర్భంలో పేపర్ మీద లేదా టీవీ న్యూస్లలో అలాగే సోషల్ మీడియాలో ఫలానా చోట అలా జరిగిందని ఇలాంటి వార్తలను మనం చూస్తూనే ఉంటున్నాం. అలాంటి సంఘటనలు అన్ని కలిపి దర్శకుడు ఆగ్రా సినిమాతో అయితే మనకు ప్రజెంట్ చేసి, ఈ సినిమా థియేటర్లో విడుదలవడం అనేది సెన్సార్ బోర్డు సాక్షిగా జరగని పని అనే చెప్పాలి. అలాగే ఓటీటీలో విడుదలైన కొన్ని సీన్స్ అయితే డిలీట్ అయిపోతాయి. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ఈ మూవీ గురించి, ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా కాదు, అలాగని ఇగ్నోర్ చేయాల్సిన సినిమా అంతకంటే కాదు. సమాజంలో జరిగే అన్యాయాలను గుర్తు చేసే సినిమా ఇది. ఏదో రుహానీ శర్మ సీన్స్ కోసం మాత్రమే సినిమాను మాత్రం చూడకండి. ఆ సన్నివేశాలకు మించి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే సన్నివేశాలు, సంభాషణలు కోకొల్లగా ఉన్నాయి ఈ మూవీలో. వాటి కోసం అయితే ఆగ్రా మూవీని ఒంటరిగా చూడండి ఖచ్చితంగా ఒకసారి. ఈ సినిమా చూసిన తర్వాత ఒక్కసారి సిగ్గుపడతాం, కానీ ఆలోచిస్తాం. ఇది ఫ్రెండ్స్ ఆగ్రా మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.